తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గురువారం సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలో 3,22,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ఆజం నగర్, పందిపంపుల, గొల్లబుద్దారం గ్రామాలలో పోచమ్మ, పెద్దమ్మ దేవాలయాలకు అలాగే పలు గ్రామాలలో మొత్తంగా 22 దేవాలయాలకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. తెలంగాణలో పోచమ్మ, రేణుక ఎల్లమ్మ బోనాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు కాబట్టి దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే గోరికొత్తపల్లి మండల కేంద్రంలో బీరన్న దేవాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో గత ప్రభుత్వం పేరుకు మండలం ఇచ్చినప్పటికీ ఒక్క ఆఫీస్ పనులు కూడా ప్రారంభించింది లేదని, తమ ప్రభుత్వంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేసి పనులు కూడా పూర్తి కావస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 21న మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబులతో పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, పీఐసీఎస్ చైర్మన్ నడుపల్లి విజయన్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మేకల భిక్షపతి, మోడెం ఉమేష్ గౌడ్, పున్నం రవి, మైస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో సిజిఎఫ్ నుంచి దేవాలయాలు సుమారు 3,22,00,000 రూపాయల విలువ చేసేటువంటి దేవాలయాలను మనం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఇప్పుడు గోరుకొత్తపల్లిలో బీరన్న దేవాలయం, రావులపల్లిలో పోచమ్మ టెంపుల్, చల్లగరిగెలో రామాలయం, అదేవిధంగా ముషిన్పర్తిలో ఆంజనేయ స్వామి టెంపుల్, మొగుళ్ళపల్లిలో పెద్దమ్మ దేవాలయం, మొగుళ్ళపల్లిలో పోచమ్మ టెంపుల్, ఆకినపల్లిలో రామాలయము, వెంకట్రావుపల్లిలో పెద్దమ్మ దేవాలయం, గణపురంలో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం, అదేవిధంగా గణపురంలో పెద్దమ్మ దేవాలయం, బుద్ధారంలో పోచమ్మ, అదేవిధంగా పెద్దమ్మ దేవాలయం, గుడాడుపల్లిలో రామాలయము, అదేవిధంగా ఈరోజు నందిగామ, పందిపంపుల, ఆజంనగర్, గొల్లబుద్దారం వీటిలో రామాలయాలు, పోచమ్మ దేవాలయాలు, పెద్దమ్మ దేవాలయాలకు ప్రజల కోరిక మేరకు ఈరోజు మంజూరు తీసుకొచ్చి వాళ్ళకి యొక్క శంకుస్థాపనలు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో పోచమ్మ తల్లి బోనాలు, పెద్దమ్మ తల్లి బోనాలు, రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు, అదేవిధంగా ఆంజనేయ స్వామి రామాలయాలు ఈరోజు ప్రజల కోరిక మేరకు తీసుకురావడం జరిగింది. సకాలంలో పూర్తి చేసి వీటిని వెంటనే ప్రతిష్ఠ చేసుకునే కొరకు ఏదైతే గ్రామాలలో ఆ నిర్వాహక కమిటీ గ్రామస్తులందరూ కూడా సహకరించి వెంటనే పూర్తి చేయవలసిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేగొండ మండలంలో మరి ఒక చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పేరుగాంచిన మరి కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, బుగ్గులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, పాండవుల గుట్ట ఈరోజు ఈ మండలంలో ఉంది. వాటిని కూడా ఈరోజు ఎంతోమంది పాలకులు వచ్చారు పోయారు. కానీ నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి దారి 65 కోట్లు, అదేవిధంగా దేవాలయానికి కూడా సుమారు 14 కోట్ల రూపాయలు, దానికి దారులు కూడా రేపాక నుంచి కొడవటంచకు కానీ, అదేవిధంగా చల్లగరిగ నుంచి కొడవటంచకు కానీ, రేగొండ నుంచి వయా భాగీరథపేటకు దారి కానీ, వీటన్నిటి దారులకు సుమారు 80 కోట్ల రూపాయలు మరి కొడవటంచ నరసింహస్వామికి దారులు కూడా మనము మంజూరు చేసి